చేయబోయే ముఖ్య అంశము, ముఖ్యమైన పాఠము, దేవుడు నరులను యథార్థవంతులుగా ఎందుకు పుట్టించాడు? దేవుడు మనుషులను యథార్థవంతులుగా ఎందుకు పుట్టించాడు? పుట్టించుటకు గల కారణాలేంటి? ఏమిటి ప్రియులారా? యథార్థత. ఈ యథార్థవంతులుగా, ఈ యథార్థవంతులుగా దేవుడు పుట్టించాడా అని మనం ఆలోచిస్తే మీరు చెప్తారు, రెఫరెన్స్ ఎక్కడుంది? అది ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. ఓకే, ఇది ఒకటి మాత్రం నేను కనుగొన్నాను, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. దేవుడు ఏం చేశాడు? నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. ఎవరిని? భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని యథార్థవంతునిగానే పుట్టించాడు. ఎవరు పుట్టించారు? దేవుడు. యథార్థవంతులుగానే పుట్టించాడు, యథార్థవంతులుగానే పుడుతున్నారు. ఎసార్ను యథార్థవంతులుగానే దేవుడు పుట్టిస్తున్నప్పుడు, యథార్థవంతులుగానే నరులు పుడుతున్నప్పుడు, అయితే దేవుడు నరులను యథార్థవంతులుగానే ఎందుకు పుట్టించాలి? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడా? పుట్టించాడు. అయితే దేవుడు నరులను యథార్థవంతులుగా ఎందుకు పుట్టించాడు? ఎన్నిసార్లు వింటారు వాక్యం? మీరు ఎన్నిసార్లు విని ఉంటారు మీరు వాక్యం? చాలా లెక్కలేనన్ని సార్లు మీరు వాక్యం విన్నారు. అయితే నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, యథార్థవంతులుగా దేవుడు నరులను, మనుషులను ఎందుకు పుట్టించాడు? పుట్టించుటకు గల కారణాలేంటి? ఎందుకు పుట్టించాడండి? ఏ కారణం కోసం పుట్టించాడు? అసలు యథార్థవంతులుగానే పుట్టాలని దేవుడు అనుకున్నాడు ఎందుకు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ప్రపంచములో ఏ మనిషిని, ఏ నరుణ్ణి, ఏ మానవుణ్ణి ప్రశ్నించినా ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఇవ్వడండి. ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. ఎందుకంటే పుట్టించినవాడు దేవుడు కాబట్టి, దేవుడా, మనం అడిగామనుకో, దేవుడా ఈ లక్షణాన్ని మనిషిలో పెట్టి ఎందుకు పుట్టించావు? ఈ గుణాన్ని మానవులలో పెట్టి నువ్వు ఎందుకు పుట్టించావు? పుట్టించుటకు గల కారణం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి అని దేవుణ్ణి అడిగితే దేవుడు ఒక మాట చెబుతున్నాడు. చూడండి ఒకసారి, సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 31వ వచనం. దేవుడు యథార్థవంతుడు. దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. దేవుడెవరు? నీతిమంతుడు. దేవుడెవరు? సైన్యములకు అధిపతి. దేవుడెవరు? బలశూర్యుడు. దేవుడెవరు? బలవంతుడు. అది కానీ దేవుడెవరు? యథార్థవంతుడు. దేవుడు యథార్థవంతుడైన దేవుడు తనలో ఏ గుణాలైతే ఉన్నాయో, తనలో ఏ లక్షణాలైతే ఉన్నాయో, తనలో ఎలాంటి తత్వం అయితే ఉన్నదో, తనలో ఎలాంటి గుణశీలాలైతే ఉన్నావో, అలాంటి గుణశీలాలతో, అలాంటి లక్షణాలతో ఎవరు? తన పిల్లలైన నరులు పుట్టాలనుకున్నాడు. అలాంటి పిల్లలు భూమి మీదకి రావాలనుకున్నాడు. అలాంటి పిల్లలకే నేను జన్మనివ్వాలనుకున్నాడు. పుట్టిస్తే అలాంటి పిల్లలనే పుట్టించాలనుకున్నాడు కాబట్టి ఏం చేశాడు? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. కారణం రీజన్, దేవుడు యథార్థవంతుడు. మీ పిల్లలు ఎలా పుట్టాలనుకుంటారు?
మనుషుల పిల్లలు పందిల ఆకారంలో పుడితే బాగుంటుంది అనుకుంటారా? అనుకోరు. కుక్కల ఆకారంలో పుట్టాలనుకుంటారా? అనుకోరు. కోతుల ఆకారంలో పుట్టాలనుకుంటారా? అనుకోరు. ఎవరి ఆకారంలో పుట్టాలనుకుంటారు? నా కొడుకు పక్కింటోళ్ళు పోలికి వచ్చినా ప్రాబ్లమే ఉంది. ఇక్కడ పక్కింటోళ్ళు రౌండ్ తెరగుంటారు అనుకో, మీ ఇద్దరు భార్యాభర్తలు కరిగున్నారు, పక్కింటోళ్ళు పోలికి వచ్చింది కదా, ఏది? మనిషిగా నీ కుమారుడు నీలా ఉండకపోతే నువ్వు స్వీకరించలేకపోతున్నావే. ఒక మనిషిగా నరమాత్రుడిగా నువ్వే అది ఆలోచిస్తే దేవుడు కూడా అనుకున్నాడు, నేను యథార్థవంతుడిని నాయనా, నేను యథార్థవంతుడనైతే నా పిల్లలైన వారందరూ కూడా ఎలా ఉండాలి? యథార్థవంతులుగా ఉండాలి. యథార్థవంతులుగా పుట్టించాను. యథార్థవంతులుగా ఉండాలని యథార్థవంతులుగా నేను పుట్టించాను కాబట్టి పుట్టేటప్పుడు మాత్రం యథార్థవంతులుగానే పుడుతున్నాం, యథార్థంగానే జన్మిస్తున్నాం, యథార్థంగానే పుట్టేశాం. ఈ యథార్థంగా పుట్టినటువంటి మనలను, ఈ యథార్థంగా పుట్టిన మనుషులను దేవుడు ఏం చేస్తున్నాడు ఒకసారి మీరు చూడండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 13వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా ఎదుట యథార్థపరుడవై ఉండాలి. మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకు రెండవసారి ఉపదేశాన్ని చేస్తున్నాడు. అందుకే ఈ పుస్తకం పేరు ఏం పేరు? ద్వి అంటే రెండవసారి ఉపదేశం. రెండవసారి ఉపదేశం ఎవరికి? యథార్థవంతులుగా పుట్టిన దేవుని పిల్లలైన ఇశ్రాయేలీలకు. దేవుని పిల్లలైన ఇశ్రాయేలీలకు యథార్థతను చెప్పాడు. మీరు యథార్థవంతులుగా ఉండాలి. పుట్టడం మాత్రమే యథార్థవంతులు కాదు, యథార్థవంతులుగా మీరు పుట్టారు. యథార్థవంతులుగా పుట్టిన మీరు యథార్థవంతులుగానే బ్రతకాలి, యథార్థవంతులుగానే జీవించాలి. యథార్థవంతులుగా జీవిస్తూ ఏం చేయాలంటున్నాడు? అదే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 19వ వచనం. నీవు యెహోవా దృష్టికి యథార్థమైన ఉత్తమమైనది చేయాలి. ఎవరి దృష్టికి? నువ్వు యథార్థవంతుడిగా పుట్టావు. యథార్థవంతుడిగా పుట్టిన నువ్వు యథార్థవంతుడిగా పుట్టిన నువ్వు యథార్థంగా బ్రతకాలి. యథార్థంగా బ్రతికే నువ్వు ఏ పనులు చేయాలి? యథార్థమైన పనులు చేయాలి. యథార్థమైనది ఉత్తమమైనది. మనము యథార్థమైన పనులు చేయరు, ఉత్తమమైన పనులు చేయరు, అన్ని ఉత్త పనులే చేస్తారు. ఉత్త పని ఏది? ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు ఏ పని? నా పని. నా పని అంటే ఈ పని ఏ పని? ఉత్తమమైన పని కాదండో, ఉత్త పని. మరియతో అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఏమంటున్నారు మరియతో? ప్రభా, నేను ఇంత విస్తారమైన పనులు నేను బిజీగా ఉన్నాను కదా ప్రభా. ఏంటి ప్రభా అంటే అంటున్నాడు, మార్తా, నువ్వు అనేకమైన పనులను గురించి విచారం కలిగి ఉన్నావు, మరియ మాత్రం ఉత్తమమైన దానిని ఎన్నుకొనెను, ఏర్పాటు చేసుకొనెను. అంటే ఉత్తమమైన పని, యథార్థమైన పని ఏంటంటే దేవుడు యథార్థవంతుడు. ఆ యథార్థవంతుడైన దేవుని గురించి చెప్పే పనిలో ఎవరైతే ఉంటారో, ఆ కార్యక్రమాలలో ఎవరైతే ఉంటారో వారెవరు? యథార్థమైన పనులు చేసేవారు, యథార్థమైన పని చేసేవారు. ఏమండి అంటారు, ఏమండి నేను యథార్థవంతుడిని అంటాడు, కానీ చేసే మాత్రం దేవుడి పని అసలు చేయడు. దేవుడి పని చేయకపోతే ఇతడు యథార్థవంతుడా? యథార్థమైన పనులు చేసేవాడా? యథార్థంగా జీవించేవాడా? యథార్థంగా బ్రతికేవాడా? యథార్థంగా నడిచేవాడా? లేదండి, లేదు ప్రియులారా. అందుకే పుట్టిన ప్రతి మనిషి యథార్థంగానే పుట్టాడు. పుట్టిన ప్రతి మనిషి యథార్థంగానే బ్రతకాలని కోరుకున్నాడు. యథార్థంగా బ్రతకాలని కోరుకున్న దేవుడు
యథార్థమైన పనులే చేయాలి. యథార్థమైన పని నా పని, ఉత్తమమైన పని నా పని. నా పని చేయాలి, నా కోసం బ్రతకాలి. నేను ఎలాగైతే ఉన్నానో నా పిల్లలు కూడా నాలాగే ఉండాలి అని కోరుకున్నాడు. జీవించాలి అని కోరుకున్నాడు. కోరుకొని దేవుడు ఏం చేస్తున్నాడు? కోరుకున్నటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? ఒకసారి మనం గ్రంథాన్ని చూస్తే పిల్లరా, పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనం. ఆయన న్యాయ విధులనన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసినవాడు, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడును కాను. దోషక్రియలకు నేను చెయ్యనల్లకుంటిని. ఆయన దృష్టికి యథార్థమైన పనులే, యథార్థమైనది. ఆయన దృష్టికి యథార్థముగానే యథార్థుడనైతిని. కావున నేను నిర్దోషనయుండుట యెహోవా చూచాడు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. సమూయేలు గారు అంటున్నారు. ఏమంటున్నారు సమూయేలు గారు? ప్రతి మనిషి జీవితం దేవుడికి తెలుసు, ప్రతి మనిషి బ్రతుకు దేవుడికి తెలుసు. దేవుడికి తెలిసి ఏం చేస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. ఎవరిని? వీళ్ళు యథార్థవంతులుగా బ్రతుకుతున్నారా లేదా, యథార్థవంతులుగా నడుస్తున్నారా లేదా, యథార్థవంతులుగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారా లేదా, యథార్థమైన పనులలో వీళ్ళు ఉన్నారా లేదా అని పరలోకమందున్న తండ్రి చూస్తున్నాడు. పిల్లరా, మనం యథార్థమైన పని కాకుండా, దేవుడి పని కాకుండా మన పనులలో మనం నిమగ్నమైపోయామనుకో, మన పనులలో మనం ఉండిపోయామనుకో, ఉంటే దేవుడు చూసి బాధపడతాడు. పిల్లరా, దేవుడు ఏం చేస్తాడు? నా పిల్లలు నా పనిలో ఉండాలి కదా, నా పిల్లలు నా మాట వినాలి కదా, నా పిల్లలు నా చెప్పు చేతులలో ఉండాలి కదా, నా పిల్లలు నా ఆలోచనలను అనుసరించాలి కదా అని దేవుడు అనుకున్నాడు. పిల్లరా, అనుకుని ఆ లక్షణాన్ని, ఆ గుణాన్ని ఇచ్చి భూమి మీదకు పంపించాడు. పంపిస్తే దేవుడు ఇచ్చిన యథార్థతను కాపాడుకున్న వారెవరు? ఆ యథార్థతను పోగొట్టుకున్న వారెవరు? దేవుడైతే యథార్థవంతులుగా పుట్టించాడు. పుట్టిస్తే యథార్థతను కాపాడుకున్న వారు ఎవరున్నారు? యథార్థవంతులుగా జీవించేవారు ఎవరున్నారు? ఆ యథార్థతను కాపాడుకునేవారు ఎవరున్నారు? మనం ఒకసారి గ్రంథాన్ని పరిశీలిస్తే పిల్లరా, గ్రంథములో నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 32వ వచనం. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమందు నడుచుచు, యథార్థంగా నడుచుచు తన తండ్రి అయిన ఆసా మార్గములో నడుచుచు దానిలో నుండి తొలగిపోలేదంటే ఎవరితను? ఎవరండి? తన తండ్రి ఆస చనిపోయాడండి. ఆస చనిపోయిన తర్వాత ఎవరు రాజు అయ్యారు? యెహోషాపాతు అనేటువంటి ఇతను ఉన్నాడు. యెహోషాపాతు అన్నటువంటి ఇతను తన తండ్రి అనగా ఎవరు? ఆస ఏ యథార్థంగా అయితే జీవించాడో, యథార్థ పాలన జరిగించాడో, యథార్థమైన న్యాయం కలిగి ఉన్నాడో, యథార్థమైన దేవుడు కోరుకున్న సుగుణాలు ఇవేవండి, క్యారెక్టర్స్, లక్షణాలు ఈయన కలిగి ఉన్నాడు. ఎప్పటి వరకు కలిగి ఉన్నాడు? చివరి వరకండి. యెహోషాపాతు తన యథార్థతను కాపాడుకున్నాడు. ఎప్పటి వరకండి? చచ్చిపోయే వరకు.
మరణించే వరకు యథార్థతను కాపాడుకొని, యథార్థతను తన దగ్గర ఉంచుకొని, యథార్థంగా జీవించి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఏమండి, ఈరోజు దేవుని కోసం యథార్థంగా బతకడం అంటే అంత చిన్న విషయం కాదండి. దేవుని కోసం యథార్థంగా బ్రతకాలంటే ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు ఉన్నాయా లేవండి? ఉన్నాయి ప్రియులారా. వీటన్నిటిని ఎదిరించి నిలబడాలి. వీటన్నిటిని ఎదిరించి నిలబడాలంటే మనం చాలా గట్టిగా దేవుడిలో ఉండాలి. మనమే అన్నాం అనుకో, బ్యాప్టిజం తీసుకున్నప్పుడు మహారాజు చాలా మంచోడు, తర్వాత మహారాజు మంచోడే కానండి ఒకప్పుడు, మరి ఇప్పుడు ఏమో అయిపోయేదే అన్నాం అనుకో. ఆ నమ్మకత్వాన్ని ఏం చేశాడు? కానీ మనం కూడా దేవుని దృష్టిలో యథార్థవంతులుగా నిలబడాలంటే మనము దేవుడు ఏ సాక్ష్యం అయితే ఇచ్చాడో ఆ సాక్ష్యానికి కట్టుబడి బ్రతకాలి, కట్టుబడి జీవించాలి. ఆయన ఇచ్చినటువంటి ఒక కితాబ్, ఆయన ఇచ్చినటువంటి ఒక దీన్ని ఏమంటారు, ఆయన చెప్పినటువంటి ఒక మాట, ఆ మాటను మనం తూచా నెరవేర్చాలి. ఆ మాటను నెరవేర్చినటువంటి వారు ఎవరు ఉన్నారంటే ఒకతను కనపడతాడు, ఆసా కుమారుడు. ఆసా ఏ విధంగా అయితే దేవుని కోసం యథార్థంగా బ్రతికి చనిపోయాడు, ఆ విధంగా అతడు కూడా యథార్థంగా బ్రతికి చనిపోయాడు. ఆసా తరువాత మనం అలాగే ముందుకు వెళ్ళిపోతే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి, అదే ఏబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో అంటున్నాడు ఈ మాట? విరోధితో అంటున్నాడండి, శత్రుతో మాట్లాడుతున్నాడు. ఏమని? మనకు పడుకోకున్న వాళ్ళతానా? మా తిరుమలరావు గురించి నువ్వు ఆలోచన చేసివా అంటే, అయ్యా అందరూ చూసాం లేపో అంటారు. అంతే కదా. దేవుడు కూడా అదే మాట అన్నాడు. నా భక్తుడైన యోబు సంగతి ఆలోచించితే అని ఎవరితో చెప్తున్నాడండి? పక్కోడితో చెప్పటం లేదు, శత్రువు సాతాను. నా భక్తుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, అతడు యథార్థంగా జీవించాడు, న్యాయాన్ని జరిగించాడు. యథార్థంగా జీవించాడు, న్యాయాన్ని జరిగించాడు. నా యందు భయం కలిగిన వాడు. అయితే యోబు గారి గురించి దేవుడు ఎవరితో చెప్తున్నాడు? మనం పడుకోకుండా వాళ్ళతా నాగేంద్ర గురించి నీకు తెలుసా అంటే, ఏం తెలుసా వాని గురించి ఏం తెలుసు? నీకు తెలుసా అని అడుగుతున్నా, నీకు తెలుసా తెలుదా అంటే ఏం చేస్తాడు? అప్పుడు ఒక కొన్ను వేసుకొని ఉంటాడు. నువ్వు కూర్చునేది, నువ్వు లేచేది, నువ్వు వండుకునేది, ఆడి తిరుగుతావు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తావు. చూస్తారా? చూడండి అసలు ఏం వాని గురించి. ఒక మనిషి చెబితేనే మనం ఇంతగా ఆలోచిస్తాం, ఇంతగా కాన్సన్ట్రేషన్ చేసి ఆ వ్యక్తిని మనం ఫాలో అయిపోతాం. ఎవరు మాట్లాడారు ఇక్కడ? మనిషి కాదు, దేవుడు అన్నాడు. ఎవరితో? దయ్యంతో అన్నాడు. ఏమన్నాడు దయ్యంతో? నా భక్తుడైన యోబు సంగతి దయ్యమా నువ్వు ఆలోచించావా అంటే ఏమంది? దేవుడా ఆలోచించాను కానీ నువ్వు మాత్రం చుట్టూ ప్రొటెక్షన్ ఇచ్చావు, చుట్టూ ఇంక గన్మెన్లు పెట్టావు, నానెక్కడ ఉండదు పోయేకి. మన ఇంటి చుట్టూ గన్మెన్లు నిలబెట్టి చూడు నా ఇల్లు చూసి ఎప్పుడన్నా దోయాలని ఆలోచన చేసి అంటే ఏమంటావు? ఫస్ట్ ఆ ప్రొటెక్షన్ తీసి నా ప్రతాప్ నేను చూపిస్తా అంట. యోబు గారి విషయంలో కూడా అదే జరిగింది. నాయనా దేవుడా, నువ్వేం చేశావు? నువ్వు అతనికి భద్రత ఇచ్చావు కాబట్టి అతను ఎలా పాడైపోతాడు. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు. పిల్లల్ని చంపాడు, అయినా మాట వినలేదు. సంపాదన పోయింది, అయినా మాట వినవలేదు. మాట వినకపోతే దేవుడు, మీరు ఆలోచించారా?
సాతాను ఎప్పుడైనా డైరెక్ట్గా అటాక్ చేస్తాడు. వినలేదనుకో, ఆదాము విషయంలో మీరు చూడండి, డైరెక్ట్ అటాక్ ఇచ్చింది ఆదాముకు, ఆదాము నా పడలేదు. తర్వాత ఏం చేశాడు? ఎవరి మాట అయితే వింటాడో వాళ్ళని పట్టుకుంటాడు, అంతే కదా. ఇప్పుడు మనం కూడా ఎవరి మాట వింటామంటే, మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళ మాట వింటాం. మనము ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాము? అమ్మనా, అమ్మాయినా, మన స్నేహితున్నా, ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళ మాట వింటాం. ప్రేమించకపోతే ఎవరి మాట వినం. ఇప్పుడు యోబు గారు కూడా ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడు? భార్య, భర్త. భర్త భార్యను ప్రేమిస్తుంది, భార్య భర్తను ప్రేమిస్తుంది. అయితే ఇప్పుడు ఇంతగా ప్రేమిస్తున్నాడు కదా ఈమెలోనికి నేను అర్జెంటుగా ప్రవేశించాలి. ఈమెలోనికి అర్జెంటుగా ప్రవేశించి ఏం చెప్పించిందో చూడండి ఒకసారి. అది యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య వచ్చి, నువ్వు ఇంకను యథార్థతను వదలకయ్యిందో. ఏమంటే యోబు గారు యథార్థతను వదిలితే యోబు గారి భార్యకి ఏమైనా లాభం ఉందా? చెప్పండి, ఏమైనా లాభాలు ఉన్నాయా? ఏమంటే మీరు యథార్థత వదిలిపెడితే మనకు 10 కోట్లు వస్తాయి, 20 కోట్లు వస్తాయని ఏమైనా ఆదాయాలు ఉన్నాయా? ప్లస్ లేదు, మైనస్ కూడా లేదు, ఏది లేదు. కానీ అలాంటిది ఇప్పుడు యోబు గారి భార్య చేత యోబు గారి మాట్లాడుతున్నది యోబు గారి భార్యే, కానీ మాట్లాడిస్తున్నది మాత్రం ఎందుకు? ఆ మాటని ఎందుకు? యథార్థతనే విడిచిపెట్టు అని ఎందుకు చెప్పిస్తున్నాడు? దేవుడు అన్నాడు, ఏమన్నాడు? నా భక్తుడు యథార్థ వర్తనుడు, నా కుమారుడు, నా భక్తుడు యోబు యథార్థంగా బ్రతుకుతున్నాడు. ఇప్పుడు ఇతని యథార్థతను పోగొట్టాలంటే సంపాదన పోయింది, పిల్లలు పోయారు, చివరి అస్త్రం భార్యను వాడుకున్నది. భార్యను వాడుకుంటే భార్య చెప్తే ఏమంటున్నాడు? నువ్వు చాలా జ్ఞానవంతరాలమ్మా అన్నాడా? నువ్వు పెద్ద మూర్ఖురాలవు, నువ్వు చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నావు అంటే యోబు గారికి అర్థమైపోయింది, నా భార్య ఇంత మూర్ఖంగా మాట్లాడుతుందంటే నా భార్య వెనుక ఎవరో ఒకరు ఉన్నారనే విషయం యోబు గారికి అర్థమైపోయింది. కాబట్టి భార్య వల్ల కూడా వర్కౌట్ అవ్వలేదు, తను అనుకున్నది సాధించలేదు. ఏది ఇది సాధించవలసింది? యోబు గారిని యథార్థత నుండి తొలగించాలి. నెక్స్ట్ ఎవరిని వాడుకుంటుందో చూడండి. యోబు గ్రంథము 27వ అధ్యాయం 27వ అధ్యాయం 5వ వచనం. ఎవరు ఇక్కడ మాట్లాడుతున్నది? ఫైనల్ చదువుతూ వస్తే ఫ్రెండ్స్ వచ్చారు, వీళ్ళు స్నేహితులు వచ్చి అంటున్నారు, రే నువ్వు ఏటి పట్టుకున్నావు? యథార్థత అని అంటున్నావు కదరా. మరి ఏబుగా నీకు చెప్తే వినేలేవురా? నువ్వు ఎంత పెద్ద కోటీశ్వరుడు, రోడ్డు పాలు అయిపోతుంది, నీ బతుకంతా బస్టాండ్ అయిపోయింది, నీ బతుకంతా ఏంటి ఇలా బాగలేదురా ఏబు అన్న కూడా అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? మీరు ఏమైనా చెప్పుకోండి, కంటిన్యూషన్, మీరు చెప్పినది న్యాయమని నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోనయ్యా, నా యథార్థత వదిలిపెట్టాలంటున్నారు కదా, అది న్యాయం కాదు. నేను దేవుని మాటకు లోబడకుండా ఉండాలంటున్నారు కదా, అది న్యాయం కాదు. కాబట్టి మీరు ఏదైతే న్యాయం అనుకుంటున్నారో అది నాకు, నా దేవుని దృష్టికి అన్యాయం. కాబట్టి మీ మాట నేను ఏమాత్రమును వినను. ఒప్పుకుంటేనే వింటాడు, ఒప్పుకోకపోతే వినడు. నేను ఒప్పుకొనను, వినను. ఎప్పటి వరకు వినను? నేను చచ్చిపోయేంత వరకు. ఎప్పటి వరకు? నేను చచ్చిపోయేంత వరకు, నేను చనిపోయేంత వరకు, నేను మరణించేంత వరకు యథార్థతను విడువను. అయితే మనం ఆలోచిస్తే పిల్లరా, యోబు గారి జీవితాన్ని మనం ఆలోచిస్తే యథార్థతను అతను ఎప్పటి వరకు కాపాడుకున్నాడు? ఎప్పటి వరకు? చనిపోయే వరకు యోబు గారు తన యథార్థతను కాపాడుకున్నాడు.
యథార్థతను కాపాడుకునే ఏమంటే దేవుడికి మనం ఆలోచిస్తే పిల్లరా, యథార్థతను కాపాడుకునేవారంటే దేవుడికి చాలా ఇష్టం అండి. ఎవరు? యథార్థతను కాపాడుకునే వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. దేవుడే చెప్తున్నాడు చూడండి ఒకసారి, అదే సామెతల గ్రంథము 11వ అధ్యాయం 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించువాడు ఆయనకి ఇష్టమైన వాళ్ళు. వీళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు? మనం అనుకుంటాం వీడు ఎట్లా, వీడు ఎంతమంది ఊరు మంది తిట్టినా కూడా వీడు ఏం అసలుకి దేవుడు అంటాడు, వాక్యం అంటాడు, ఈయనంత ఎలివోడు ఎవరు లేరు అంటారు. ఎలివోడు కాదుడు, దేవునికి ఇష్టుడు, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు. అయితే నేను ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, ఒక ప్రశ్న ఇస్తాను మీకు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్నో ప్రసంగాలు అప్పటి వరకు మాట్లాడారు. మాట్లాడితే చిట్ట చివరి దశకు వచ్చాడు. యూదులు అంటున్నారు ఏమన్నా తెలుసా, వీడిని సిలువ వేయండి, సిలువ వేయండి అంటున్నాడు. పిలాతు అంటున్నాడు, పిలాతు రాజు ఏమంటున్నాడు, కాదయ్యా నీ మీద ఇన్ని నేరారోపణలు చేస్తున్నారు కదా, ఇంతకు నువ్వేమైనా ఒక్క మాట నోరు తెరయ్యా అంటే యేసుప్రభు ఏం చేశాడు? యేసుప్రభు పేజీలు తిప్పేశాడా? ఎవరు పేజీలు వాళ్ళు తిప్పేశారు. యేసుప్రభు ఏమన్నాడు? మాట్లాడలేదు. ఏం చేయలేదు? మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. ఎందుకున్నాడు మౌనంగా? మౌనంగా యేసు ప్రభు ఎందుకున్నాడు? ఎందుకున్నాడంటే మీరు మౌనంగా ఇట్లే చూసుకుని ఉంటారు. ఎందుకున్నాడు చెప్పండి, తెలిస్తే చెప్పండి. ఎందుకున్నాడు? దేవుని ఇష్టం. ఈయన యథార్థవంతుడిగా ఉండాలన్నది దేవుని ఇష్టం. ఇప్పుడు దేవుని ఇష్టం నెరవేర్చాలంటే, దేవుని ఇష్టం నెరవేరాలంటే ఏం చేయాలి? ఇతను గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఎలాగైతే మౌనంగా ఉంటుందో నా కుమారుడైన యేసుక్రీస్తు కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మాట్లాడడానికి ఆ మాట నెరవేరదు. ఆ మాట నెరవేరాలంటే, ఆ మాట నా దేవుడు చెప్పినది జరగాలంటే యేసుప్రభు ఏం చేయాలి? కాబట్టి యథార్థవంతులు దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు, దేవుని ఇష్ట ప్రకారంగా జీవించేవారు, దేవుని ఇష్టానికి తల వంచేవారు, దేవుని ఇష్టానికి ఎన్ని లాభాలు వచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నిలబడేవారంటే. ఎందుకంటే ఈరోజు మీరు పనికి వెళ్తే మీకు డబ్బులు వస్తాయి రావా? అయినా మీరు ఆ పనిని ఏం చేశారు? వదిలిపెట్టేశారు. కారణం, నా తండ్రి చిత్తాన్ని, నా తండ్రి ఇష్టాన్ని మేమేం చేయాలి? నెరవేర్చాలి. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలంటే అది లాభమైనదని నష్టమైనదని ఏం చేయాలి? లాభంగా ఎంచుకోవాలి. దేవుని వాక్యం వినేది మీరు ఆలోచించాలి జాగ్రత్తగా. దేవుని వాక్యం వినేది ఉందనుకో, దేవుని వాక్యం మనం వినేది ఉన్నప్పుడు అది ఎవరి ఇష్టం నెరవేర్చేది? దేవుని ఇష్టం నెరవేర్చేది. ఆ దేవుని ఇష్టం నెరవేర్చే పని మనకు వచ్చిందనుకో, మనకు వచ్చినప్పుడు మనం ఎన్ని లాభాలు వచ్చినా వాటన్నిటినీ పక్కన పెట్టాలండి, పక్కన పెట్టాలి. పక్కన పెట్టేసేయాలి. నేను మీ ఎదుటి నిలబడ్డాను, నేను కార్పెంటర్ పని చేశాను అనుకో, ఎన్ని డబ్బులు, ఎన్ని, సూపర్గా ఆనందంగా బ్రతకొచ్చు. కానీ నా తండ్రి చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చలేను. నాకు నష్టమే అయినా అదేంటి? లాభం. కాబట్టి ఈ యొక్క దినాన్ని మనం కూడా ఆలోచించాలి. అందుకే యథార్థవంతులు ఆయనకి ఇష్టలు. దేవునికి ఇష్టమైన లోకానికి ఇష్టంగా ఉండడండి. మీరు ఆలోచించాలి జాగ్రత్తగా. మనం ఎవరిని ఇద్దరిని ఒప్పించక మన చేత కాదు. దేవుని ఒప్పించామా? దేవుని ఇష్టానికి లోబడ్డామా? దేవుని ఇష్టానికి లోబడితే లోకానికి ఎలా ఉంటామో తెలుసా మీకేమైనా? అమ్మా ఎలా ఉంటాం లోకానికి?
పాత పాయింట్ రా బాబు అది. మనము దేవునికి ఇష్టలుగా పూర్తి దేవుని అధికారం కిందకి వెళ్ళిపోయామనుకో లోకానికి ఎలా ఉంటామో చెబుతున్నాడు గ్రంథకర్త. చూద్దాం. మీకా గ్రంథం, క్షమించండి, 7వ అధ్యాయం 4వ వచనం. వారిలో మంచివారు ఎట్లా వాళ్ళు? మంచివాళ్ళు ఎట్లా వాళ్ళు అంటే వీడు ఏం చేస్తాడు? అలకిస్తాడు ఎప్పుడన్నా కానీ. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు. వారిలో ఏమంటే మంచివాడే ముండ్ల చెట్టు, మంచివాడే ముళ్ళ చెట్టు. సార్ నన్ను అంటుంటారు అప్పుడు, సార్ నువ్వు మాట్లాడితే మాకు ఎట్టెట్లాడుతుంది చూడు సార్, అసలుకి నీవు. నేనేమంటే దాబెట్టుకుని వెళ్ళాను, ఉనింది ఉన్నట్లే చెప్తాను. మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను. కంచె ఎట్లుంటుంది? ముండ్ల కంచె. ముండ్ల కంచె కంటెను. ముండ్లు 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 అంటే ఏమంటే బాగా బాధిస్తారు. ఏం చేస్తారు? బాగా బాధ వస్తుంది, బాగా నొప్పి వస్తుంది. ఏం చేస్తావు? నొప్పి వస్తే ఏం సుఖం ఉంది చెప్పండి అంటాడు. ఇంకొకరు అంటాడు, ఏయ్ చాలామంది నన్ను ఇట్లే అన్నారు ప్రసంగం చేసే, ఏయ్ ఆ సార్ని ఇంకొకసారి పిలద్దండి. ఎందుకు? ఎందుకు? దేవుని ఉద్దేశం ఉన్నది ఉన్నట్లుగా నేను చెప్తాను. యవనస్తులు అంటారు, సార్ మీరు రావాలి సార్ ఖచ్చితంగా అంటారు. వీళ్ళు ఏమంటారు సంఘ పెద్దలు, వద్దులే మనముల్నే తిడతాడు అప్పతిని. కాదయ్యా నన్ను ఎప్పుడైనా మిమ్మల్ని దొంగలు అన్నానా? మిమ్మల్ని వ్యభిచారులు అన్నానా? మీరు నన్ను మోసం చేశారన్నానా? నాకు సందా ఇచ్చేలేరన్నానా? అనలేదు కదా. దేవుని మాట చెబుతున్నాను నేను. దేవుని మాట అంటే పెద్ద ఇలా ఉండాలి, విశ్వాసి ఇలా ఉండాలి అని నేను సొంతంగా చెప్పటం లేదు. వాక్యములో ఉన్నది చదువుతుంటే అర్థమైపోతుంది. ఒక అబ్బాయి ఏది భక్తిహీనులు యెహోవాకు దూరస్తులు ఎవరనే సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను చిన్నతనంలో. మాట్లాడుతుంటే ఒక ప్రసంగం ఆ విషయం మాట్లాడుతూ భక్తిహీనుడు అప్పు చేస్తాడే కానీ తిరిగి చెల్లించడానికి సరిగ్గా వాడు ఎగురగొట్టాడంట పాపం. కాదు సార్ అన్నీ బాగుండవు సార్, గదొకటే బాగలేదు సార్. యాదొకటి మనిషిని నేను ఎవరిని నేను మీలాంటి వాడిని. నేనేమైనా 4 కాళ్ళు 4 చేతులు 2 కొమ్ములు నాకేమేమి ఉన్నాయా? లేవు. దేవుడు చెప్పింది మనం వినాలి. అంటే వారిలో మంచివారు ముండ్ల చెట్టుగాను, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటే ముండ్లు. మనం చూసే తలకాలు ఏం చేస్తారు అంటుంటాడు. ఏమంటాడు అంటే ఏమన్నమాట? ముండ్లు చూసే ముండ్ల మేరకు ఎవడైనా పోతాడా? వాళ్ళు తప్పు చేయరు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వారిని కూడా తప్పు చేయించరు. వీరు ఎలా ఉంటారు? ముండ్లుగా ఉంటారు. ముండ్లుగా మాత్రమే కాదు, వీరు ఎలా ఉంటారు చూడండి ఒకసారి. అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 1వ వచనం. తరమకుండనే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు యథార్థవంతులు ఎలా ఉంటారు? సింహం. ఎలా ఉంటారండి? సింహము వలె. ఎవరు సింహాలు? యథార్థతను కాపాడు. నేను సింహం అన్నాడు ఒకటి దరిద్రుడు. ఏమన్నాడు? నువ్వు సింహానివి అయితే నేను ఎవరిని? నీ ముఖమేం కాదు. ఆ ఏటగాడి వలలో పడి నువ్వేం చేస్తున్నావు? గిజ లాడిపోతున్నారు లేదా? నీతిమంతులు సింహాలు. ఇప్పుడు పీడి సుందరరావు సింహగర్జన ఏమంటారు? పీడి సుందరరావు ఒకటి కదరా పిచ్చి వెదవా, నువ్వు కూడా సింహానివే. ఎవడైతే నీతిని జరిగిస్తాడో, ఎవడైతే యథార్థంగా బ్రతుకుతాడో, యథార్థంగా బ్రతికే ప్రతి ఒక్కడు కూడా
సింహ స్వప్న సినిమా డైలాగు వాడు తీసుకున్నాడు మంది. ఇది ఎవరిది? ఇది సింహాలు. మనం ఎవరమి? సింహం ఏం చేయాలి? గర్జించాలి. సింహం అంటదా అంటదా సింహము? గర్జిస్తుంది సింహము. నువ్వు కూడా ఏం చేయాలి? ఏం చేయాలి? గర్జించాలి. పాపములో ఉన్నవారిని గర్జించాలి, అబద్ధ బోధనలో ఉన్నవారిని గర్జించాలి, వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్న వారిని గర్జించాలి. గర్జించే వాళ్ళు ఎవరు? సోమరాజు అనుకోవచ్చు, కాదు సార్ నన్ను చెప్పిందల్లా ఇదే కదా సార్, అది నేను ఇదే కదా సార్ చెప్పింది, నేను ఏమన్నా వేరే చెప్పలేను కదా నేను అని అనుకోవచ్చు. కానీ అదే చెప్పిందేమి ఫార్ములా అదే. కానీ ఇంకా ఎదగాలి, గొప్పగా ఎదగాలి. ఇప్పుడు ఎవరికైనా న్యాయం చెప్పాలంటే నాన్న చెప్తే సరిపోతుంది, సుశీలం చెప్తే సరిపోతుంది. ఎవరు? ఎందుకు? ఆమెకు అంత పెద్ద వయసు ఉంది. ఆమెకు పెద్ద వయసు ఉంది కాబట్టి ఆమె వయసును బట్టి ఆమె మాటకు విలువనిస్తారు. మనం కూడా మాట గొప్పదే, కానీ ఆ మాటకు విలువ ఉండదు. మనం మాట్లాడితే శాస్త్రవేత్తల కమాన్ రండి అని ఎవరనాలి? ఎవరనాలి? అనేవాళ్ళు అంటేనే దానికి విలువ. నువ్వు ఇట్లే కుర్చీ మీద చైర్ మీద కూర్చొని వీళ్ళు చైర్ మీద కూర్చొని కాపాడు దార్ అన్నా మనకు మనం ఎమ్మెల్యేని, ముఖ్యమంత్రిని, మంత్రిని అందరిని తిట్టుకాడు మనం పోయామనుకో, పొద్దునే పోలీసులు వచ్చి మనల్ని ఏం చేస్తారు అంటే ఏమంటారా? వాళ్ళు తిట్టారనుకో, ఆయన అనుభవజ్ఞానండి ఏమంటారు? మనం చెప్పామనుకో మనం కూడా నీతిమంతులు. మనం కూడా ఎలా ఉండాలి? నీతిమంతులు సింహము వలె తేజరిల్లాలి. సింహాల వలె ఉండాలి. కానీ మనం ఉండాలి. మన స్థితి ఏది? నేనుండాలి, నా స్థితి. మీరుండాలి, మీ స్థితి. మనకంటే పెద్దోళ్ళు ఉండరు, వాళ్ళ స్థితి. మీరు అనుకోవచ్చు, ఆ మీటింగ్కి వచ్చే సార్ వాళ్ళు ఎంత బాగా చెప్తారు వాక్యం, మన సార్కి అంత బాగా చెప్పాక రాజుడే అనుకోవచ్చు. అంతే కదా? ఒక తల్లి ఇంట్లో తన పిల్లలకు ఏ రకమైన ఆహారాన్ని వండి పెట్టాలి ఎవరికి తెలుసు? మా అమ్మ ఈ బిర్యానీ హోటల్లో చేసినట్లు చేయడం మా అమ్మ బిర్యానీ అని మనం అంటాము. ఏమంటాము? అది హోటల్. ఇదేది? సంఘం మిమ్మును పరిపూర్ణులుగా చేసేది. సభ మిమ్మును ఉత్తేజింపచేసేది. అంటే ఏమన్నమాట? ఏది? ఉత్తేజం. నేను దేవుని కోసం బ్రతకాలి, దేవుని పని చేయాలి, ఉత్తేజం వస్తుంది. కానీ సంపూర్ణత మాత్రం రాదు. మనం ఏమనుకుంటాం? ఉత్తేజాన్నే సంపూర్ణంగా ఫీల్ అయిపోతాం మనం అనుకుంటాం. కానీ ఉత్తేజం, సంపూర్ణత, ఇవి రెండు. నీ ఉత్తేజానికి సంపూర్ణత ఉంటేనే దానికి విలువ. అందుకే నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు, ముండ్లుగా ఉంటారు. ఎవరు? యథార్థతను కలిగిన వారు, యథార్థతను కాపాడుకునేవారు. కాబట్టి మనం కూడా ఈ యొక్క దినాన్న ఇన్ని విషయాలు విన్నాం. ఇన్ని విషయాలు విన్నటువంటి మనం కూడా ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారై నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో
సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయం కలగాలి. ఏం ఉండాలి? మనకు ఒక నిశ్చయత చేసుకోవాలి. మనం ఏంటండి, నేను దేవునికి మాట ఇచ్చాను, నేను దేవుడికి ఇచ్చిన మాట ప్రకారంగా నేను యథార్థ హృదయుడనై యథార్థంగా నేను బ్రతకాలి. యథార్థంగా నేను బ్రతికాను అనుకో, నా యథార్థతే నన్ను ఏం చేస్తుంది? పరలోకానికి నడిపిస్తుంది. యథార్థతే నన్ను మోక్షానికి చేరుస్తుంది అనే విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. యథార్థత మనల్ని ఏం చేస్తుంది ఒకసారి మనం చూస్తే పిల్లరా, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. యథార్థ వర్తనునికి నీతి ఏంటి? వాక్యమే నీతి. అనగా అతడు ఏ నీతినైతే జరిగించాడో ఆ నీతిని బట్టి తన యథార్థతను కాపాడుకున్నాడు. ఆ నీతే అతని యథార్థతను కాపాడుతుంది. ఏం చేస్తుంది? కాపాడుతుంది. కాబట్టి మీరేం చేయాలంటే యథార్థ హృదయము గలవారై దేవునిలో విశ్వాసం కలిగి ఆయన కోసం, ఆయనలో ఎలా సాగాలని చెబుతున్నాం మనం చూద్దాం. అదే కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. ఆజ్ఞపూర్వకముగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించుకోవాలి నాయనా. మీ ప్రేమ, మీరు ప్రేమించే విషయంలో మీరు ఎంత యథార్థంగా ఉన్నారు? మన సహోదరులను ప్రేమించే విషయంలో మనం ఎంత యథార్థంగా ఉన్నాం? మనం ఎంత యథార్థంగా నడుచుకుంటున్నాం? యథార్థంగా నడుచుకొని మన ప్రేమ యథార్థమైన ప్రేమగా ఉండాలి. యథార్థమైన ప్రేమ మనం ఎట్లుంటాం? మనలో ఎట్లుంటుంది? సార్ వందనాలు సార్ అంటారు, వెనక పోయి గుంతులు దోగుతారు. దోగరా. మన వాళ్ళు అంటే నాకు పరిచయమైనటువంటి వాళ్ళలో చాలామంది ఇట్లాగే చేస్తున్నారు. వాళ్ళ చేసే చేష్టలను బట్టి నేనేం చేశానంటే వాళ్ళతో సాంగత్యం చేయటం కూడా మానేశాను. ఏమంటానంటే మన ప్రేమ యథార్థమైనదిగా ఉండాలి, మన మాట యథార్థమైనదిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు. దేవుని పిల్లలమైన మనం కూడా యథార్థవంతులుగా బ్రతకాలి. యథార్థవంతులుగా మనం ఎప్పుడైతే బ్రతుకుతామో ఆ యథార్థవంతులలో ఉండే ప్రేమ ఎలాంటిదండి? యథార్థమైనది. మీరు ఆలోచించాలి, మీ ప్రేమ యథార్థమైనదా కాదా? సంఘానికి చెబుతుంటాడు పౌలు గారు, మీరు చూసుకోవాలి. మీరేం చేయాలి? మీ ప్రేమ ఎలాంటిదో మీరు చూసుకోవాలి, ఒకసారి ఆలోచించాలి. మీ ప్రేమ యథార్థమైతే మీకు పరలోకం. మీరు యథార్థవంతులా? మీకు పరలోకం. మీరు యథార్థంగా జీవిస్తున్నారు, మీకు పరలోకం. యథార్థమైన పనులలో ఉన్నారా? మీకు పరలోకం. యథార్థంగా లేరా? యథార్థతను విడిచారా? యథార్థతను విడిస్తే మీకు నరకమండి. ఏంటి పిల్లరా? బైబిల్లో యథార్థతను విడిచిన వారి గురించి నేను చెప్పను, కానీ ఇప్పుడు ఒక్క విషయం చెప్తానండి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని మనం చూద్దాం ఒకసారి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయం 20వ వచనం. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగా పనిచేయచ్చు వచ్చను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర విషయమందేమి, దేవుని ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మం అంతటి విషయంలో తను ఏదైతే పని చేపట్టాడో ఆ పనిని చేపట్టాడు కొంతకాలం. తర్వాత ఏమైపోయాడు? ఇతను యథార్థతను విడిచిపెట్టాడు. ఏం చేశాడు?
యథార్థతను విడిచిపెట్టిన తర్వాత ఆయనకి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇచ్చాడు. కాబట్టి మనం కూడా మన యథార్థతను విడిచామనుకో, మన యథార్థతని ఇడిస్తే మనకు ఇవ్వాల్సిన పనిష్మెంట్ శరీర సంబంధమైనది కాదు, కానీ అది ఆత్మ సంబంధమైనది. ఏంటి ఆత్మ సంబంధమైనది? అది ఆరని అగ్నిగుండం. ఆ ఆరని అగ్నిగుండానికి మనం వెళ్ళకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలో ఈ మాటను చూసి మనం ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 4:24 నీతియో యథార్థమైన భక్తి. ఏంటి? ప్రేమలో యథార్థమైన ప్రేమ, భక్తిలో యథార్థమైన భక్తి. నీతియో యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడ్డాము. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో, కాబట్టి మీరు యథార్థమైన భక్తి, యథార్థమైన ప్రేమ, యథార్థమైన జీవితం, యథార్థమైన పనులు మీరు చేయాలని మీకు చెబుతున్నాను. కాదు, దేవుడే చెబుతున్నాడు. చూడండి ఒకసారి ఈ మాటను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధనులని రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థ. ఈ మాటలు ఎలాంటివి అమ్మా? ఇవి ఎవరి మాటలు? దేవుని యథార్థమైన మాటలనియో నాతో చెప్పాడు. యోహాను గారితో చెప్పాడు. యోహాను గారితో చెప్పినవి ఎవరు చదివారు? నేను చదివాను. నేను చదివినవి ఎవరికి చెబుతున్నాను? మీకు చెబుతున్నాను. ఏదో మనం యథార్థతను వదిలామన్నది కాదు. యథార్థతను ఎవరు వదిలారో వారికి తెలుస్తుంది. నేను వదిలానా? నాకు తెలుస్తుంది. నువ్వు వదిలావా? నీకు తెలుస్తుంది. మనం ఎవరు వదిలామో ఆ యథార్థతను ఎవరు కాపాడుకున్నామో అన్న విషయం మీ గురించి మీకు తెలుసు, నా గురించి చెప్పండి. నా గురించి నాకు తెలుసు. మీకు అన్నీ తెలుసుకున్నా, మీకు తెలిసినప్పుడు మీరు ఏమనుకుంటారు? లేదు నన్ను కరెక్ట్లే అంటారు. ఏమనుకుంటారు మీరు? ఏమనుకుంటారండి మీరు? నేను కరెక్ట్ ఏమనుకుంటారు? నేనంటే నేనే అంటాం మనం. అట్లా అనుకునే వాళ్ళతో దేవుడు చెప్తున్నాడు. ఈ మాటను చూసి చెప్పి నేను ముగిస్తాను. మా హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. వారు ఒకరు చదవండి. వారు యథార్థ పరులు కాక వాళ్ళు మనం కరెక్ట్ ఏమనుకుంటారు? యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడదురే. నన్ను రైట్ ఏమనుకుంటాం మనము? ఐఎమ్ రైట్. అతిశయపడితే వృధా. నువ్వు ఎంత యథార్థవంతుడు దేవుడికి తెలుసు. నువ్వు ఎంత యథార్థవంతుడు నీ పక్కనున్న వాళ్ళకు తెలుసు. కాబట్టి మనం ఎంత యథార్థవంతులమో మనం ఎవరిని ఒప్పించాలి? దేవుణ్ణి ఒప్పించాలి. దేవుణ్ణి ఒప్పిస్తే దేవుడు పరలోకం మనకేంటగా యథార్థవంతులకే పరలోకం. కాబట్టి ఈ విషయాలు మీరు మనసులో ఉంచుకోండి. మీరు దేవుని కోసం బ్రతకండి. యథార్థవంతులుగా మీరు జీవించండి. మీ పక్కన ఎవరైనా యథార్థతను వదిలిన సహోదరులు సహోదరిమణులు ఉంటే వారికి చెప్పండి. దేవుడిచ్చిన ఈ గొప్ప లక్షణమును మీరు పోగొట్టుకోకండి. ఈ లక్షణం మీలో నుండి మీకు దూరమైందా? అయితే మీకు పరలోకం కూడా దూరం కాబోతుంది. పరలోకానికి దూరం కాకూడదంటే ఈ లక్షణం నీకు కూడా దూరం కాకూడదు. ఈ లక్షణం నీకు దూరం కాలేదా? పరలోకం నీకు దూరం.
కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రభువులో పాల్గొందాం. పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, మీ నామాన్ని కొందనాలు ఆయన. మీ మాటలు చెప్పాను తండ్రి. చెప్పబడిన మాటల ప్రకారంగా మేము బ్రతుకుటకు మీరు మా కృప చూపుతారని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.